మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడ. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. నెక్స్ట్ వేసేది నిన్నే. అయితే నేను నైట్ తీసుకొస్తాను. కామేశ్వరి కంట్రోల్. అరే నీ అబ్బా ఏంటే ఆపుకోలేకపోతున్నావా? నీ రూమ్ కి పో, వస్తాడులే. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? కష్టంగా ఉంటే నువ్వే పో. నేనెందుకు వెళ్తాను? అయితే వెళ్ళి దీని మడ్డు కూడండి అంతే. ఆయన నాకు ముందు తాళి కట్టారు. ఇక్కడ అయ్యాకే అక్కడికి వస్తాడు. నువ్వే పో. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. నీకేమో ఫ్రెష్ పీస్ కావాలి, నాకేమో సెకండ్ హ్యాండ్ పీస్. కొడితే మూతి పగిలిపోద్ది. ఏమనుకుంటున్నావు? అమ్మా ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు, అన్ని సెకండ్ హ్యాండ్లే. ఏంటి ఇప్పుడు కొడతావా? కొడతాను. కొడతావా నన్ను? ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్దే పేర్లా ఇలా ఊరుకుంటే లాభలేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతాయి. బాగా నలిపి పిసుకుతూ చేస్తారు. ఏమండో ఇది విన్నారా? ఆ తర్వాత అది రెడ్డగా పెద్దగా అవుతుంది. ఆ తర్వాత అది రెడ్డగా పెద్దగా అవుతుంది. ఏంటది? నీకు అర్థమవుతుందా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకేం తెలుసు మామయ్య గారు, చిన్న పిల్లాడిని. అబ్బాయి అమ్మాయిని అక్కడ కూర్చోపెట్టుకుని ఓ ఊగుతూ ఉంటాడు. దాని అమ్మాయి కూడా తప్పుగా అస్సలు తీసుకోదు. ఎక్కడది? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా చెట్టుకు డబ్బు వచ్చిందే. ఎక్కడ పెట్టుకునేది చెప్పు. ఎక్కడ పెట్టుకున్నా? ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను. చెప్పు. ఇక్కడ ఒకటి పీకు. ఇండియా కినపడేటట్టు పీకో. నువ్వు నిజంగా భారతీయుడు పీకో.